సో అటువంటిది ఎవరైనా తెలుగుదేశం పార్టీలో ఎవరు పోటీ చేసినా 100% నెగ్గే పరిస్థితి అంత స్పష్టంగా ఉంటే, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పైగా కట్టి మరి ఏంటి అది కట్టి మరి ఎవడన్నా వస్తాడా? బహుశా అంబటి రాయుడు కూడా ఈ 5-6 రోజుల్లో ఊరు బాబు ఈ గుంటూరు అంటే తోలు ఊడిపోయేలా ఉందిరా నాయన, ఇంత నెగిటివ్ ఉందా అని చెప్పి బహుశా తను కూడా అర్థం చేసుకుని ఉంటాడు. సో ఇప్పుడు కృష్ణదేవరాయలు అక్కడి నుంచి పోటీ చేయట్లేదు. సో నా ప్రయారిటీస్ నాకు ఉన్నాయని చెప్పి తను చెప్పినట్టుగా చూసాం సోషల్ మీడియాలో. బహుశా అది ఆయన అన్న మాటలు అయితే డెఫినెట్గా నిజమే కావచ్చు. సో అటువంటి మంచి వ్యక్తులకి ఏ పార్టీ అయినా సరే డెఫినెట్గా ఆహ్వానం పలుకుతుందని అనుకుంటున్నా. ఇక అలా నెల్లూరు దాకా వెళ్తే మరి నెల్లూరులో మహానాయకులే రియల్ రెడ్లు, పెద్ద రెడ్లు, పెద్ద కుటుంబ చరిత్ర బ్యాక్గ్రౌండ్ ఉన్న రెడ్లు ఆల్రెడీ చాలామంది వచ్చారు. మా ప్రియమిత్రులు రామనారాయణ రెడ్డి గారు ముందే వచ్చారు, ఇంకా మేకపాటి వాళ్ళు వచ్చారు, కోటంరెడ్డి, అందరూ పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వచ్చారు. ఇప్పుడు ఇంకో ఇద్దరు కూడా సనామధేయులు, అంటే ఒకే పేరున్నవారు, ఇంటి పేర్లు మార్పు ఉండొచ్చు, ఎందుకంటే మరీ స్పష్టంగా పేర్లు నేను చెప్తే బాగోదు, వారు నా మిత్రులు కనుక వారు ఇబ్బంది పడతారు. సో కాబట్టి బహుశా 2-3 రోజుల్లో మేబీ ఎల్లుండి కల్లా ఇంకొన్ని వార్తలు బయటకు వస్తాయని, అది కూడా అఫ్ కోర్స్ సోషల్ మీడియాలోనే చూశాను. వారు నా మిత్రులు అయినప్పటికీ నేను వారితో మాట్లాడలేదు, సభ్యత ఈ సమయంలో మాట్లాడటం సభ్యత కాదు కనుక. బట్ పవర్ఫుల్ పేర్లు అంటే ఇంకా వీళ్ళు కూడా వదిలేశారంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు. నిన్న కాపు రామచంద్రారెడ్డి గారు మరి ఆయన కోసం 12 గంటలు ఎదురు చూసి 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 రావుడి కోసం వెయిట్ చేసిన శబరిలాగా ఎదురు చూసి చూసి చూసి, కానీ మరి ఆ శబరికి రావుడు కనపడ్డాడు. కానీ ఈ అంతా 12 గంటలు కాపు కాసిన ఈ కాపు రామచంద్రునికి మరి సాక్షాత్తు భగవత్ స్వరూపుడైన జగన్మోహన్ రెడ్డి గారి దర్శనం దొరకలేదట. అందుకని ఆయన బయటకు వచ్చి ఆ బిల్డింగ్కే, తాడేపల్లి ప్యాలెస్కే ఒక సెల్యూట్ మీడియా ముందు కొట్టి, నిజంగా చెప్పాలంటే మరి కాపు రామచంద్రారెడ్డి గారు ఆయన 2012లో త్యాగం చేసిన ఆ 14-15 మందిలో ఆయన ఒకడు. మరి అటువంటి త్యాగం చేసిన ఆ వ్యక్తే కనీసం దర్శన భాగ్యానికి కూడా నొచ్చుకొని మరి ఆయనకి నమస్కారం పెట్టి భాగ్యం కలుగక ఆ నూతన భవంతికి నమస్కారం పెట్టి పని చూసుకుంటాను బాబాయ్ అని చెప్పారు. అలాగే మొన్న ఎంఎస్ బాబు సరే ఆయన బెదిరించారట, బెదిరిస్తే మళ్ళీ ఆయన, ఎవరికైనా జీవితం మీద ఆశ ఉంటుంది. సో కాబట్టి మరి ఆయన లేదు లేదు నేను ఎక్కడే ఉంటాను, ఈ పార్టీలోనే ఉంటానని చెప్పి ఆయనతో ఏదో అనిపించినట్టుగా తెలిసింది. ఏదైనా ఫిజికల్గా ఇంకొన్ని వారాలు భయపెట్టవచ్చు. ఆ తర్వాత మళ్ళీ చెప్తారు వాళ్ళు వచ్చి, నన్ను అప్పుడు భయపెట్టారు, నన్ను చంపుతా అన్నారు, ఇప్పుడు నేను నిజం చెప్తున్నానని చెప్పి మళ్ళీ వాళ్ళు నిజం చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. అన్నిట్లకన్నా నా మనసును నిజంగా నొప్పించింది అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్. వాళ్ళ తండ్రి గారితో నాకు చక్కటి పరిచయం. ఆయన 99లో ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీలో చాలా ఎక్కువగా కలిసేవాళ్ళం.
వాళ్ళ అబ్బాయిగా నాకు కాస్త పరిచయం, కాస్త స్నేహితులు. వాళ్ళ తండ్రి నేను స్నేహితులు, కానీ ఈ మంత్రి గారు నేను స్నేహితులు అని చెప్పలేం. కానీ ఎస్, వీ నో ఈచ్ అదర్ క్వైట్ వెల్. కేవలం మరి మొన్న కూడా ఒకసారి మాట్లాడుకున్నాం. ఆయనకి వేరే దగ్గర సీట్ ఇస్తారనే నేను అనుకున్నా. అనకాపల్లిలో ఇచ్చినా ఇవ్వకపోయినా మరి ఆయన్ని రెంటికి చెడ్డ రేవడిగా చేసి మరి అటుపక్క